Please do subscribe to Prajabheri News Channel. మీరు ఎల్లున్నారు నా ఓన్ ఛానలే ఇంకో రైట్ ఇంకోసారి అరెంజ్ దర్శనం సేటు నమస్తే చూసినా ఫోటో చూసిన మేడం కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ దినం సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నవి. దాని వాసవి క్లబ్ నిజామాబాద్ గారి ఆధ్వర్యంలో పులిహోర పంపకం ప్రసాదంగా ఇవ్వడం జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఇతడు సహకరించిన వాళ్ళందరూ మాకు సహకరించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆరాధన దినోత్సవం సందర్భంగా కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. కావున సభ్యులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. కాబట్టి శాతగాని వాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, మోకాల ఆపరేషన్ అయిన వాళ్ళు దయచేసి అందరూ కూడా ఆలయ ప్రాంగణ బయట కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారికి అభిషేకం చేసేటువంటి ఆ సమయం ఇస్తున్నాము. కావున అందరూ కూడా మీ అందరూ సహకరిస్తూనే ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుంది. గత వారంలోనే భక్తులందరూ కూడా కలిసి శివ మహాపురాణాన్ని ఎంతో విజయవంతం చేసుకున్నారు. మరి 3 గంటలు కూర్చున్నారు, 4 గంటలు కూర్చున్నారు. కాబట్టి భక్తులందరూ దయచేసి కుర్చీలో ఉన్న వాళ్ళంతా బయట కూర్చోవాలి. ఆలయంలో ఎవరు రావద్దు. మన వైశ్య కులాలందరికీ కూడా సమర్పించింది. మోక్షాలే కానీ, పుత్రాలే కానీ, బంధువులే కానీ ఐక్యం చెందాలి, వాళ్ళ ఆత్మని శాంతి చేకూర్చాలి అని వాట్సాప్లలో చెప్పుకుంటాం మనం. మరి అటువంటి సాక్షాత్ భగవద్ని ఆత్మార్పణ చేసుకునే వైశ్య కులాలందరికీ కూడా. కాబట్టి ఆ అమ్మవారి దగ్గరికి మనం వచ్చినాం. ఆ అమ్మవారు ఈరోజు మనలో ఉండదు. కాబట్టి ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తులందరూ సహకారంతో దయచేసి ప్రతి ఒక్కరు నిదానంగా ఒక్కరు వచ్చి అభిషేకం చేసి వెళ్తే ఎవరికి కూడా అనుమానం కాదు, డెబ్బై కాదు. కాబట్టి భక్తులందరూ కూడా సహాయాన్ని స్వీకరించి వెళ్ళాలి. నేను పాల్గొని స్నానం చేస్తే ఆ భార్యను విడిచిపెట్టి భర్త పోవడం, భర్తను విడిచిపెట్టి నాగేరు ఇంటికి వెళ్ళవలసింది. అటువంటి వాళ్ళు తెలిసిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ రావాలి. కాబట్టి దయచేసి అందరూ సహకారం చేయాలి. అక్కడ భక్తులు రావాలి. దర్శనం తర్వాతనే కార్యక్రమం ప్రారంభమవుతున్నది. కావున దయచేసి భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नमस्तेस्तु वासवी देवी परब्रह्मस्वरूपिणी पेनुगोंड क्षेत्र निलये वासवांब नमोस्तुते। नमस्तेस्तु वासवी देवी परब्रह्मस्वरूपिणी इंदूरपीठ निलये
కన్యకాం నమోస్తుతే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవతు బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా వరాంకుశౌపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీంతాం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్పదాం స్వస్తి ప్రదా మతిమదేవ శుభాం దదాతి దారిద్ర్య దుఃఖభయహారిణిగా తదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా శరణాగతదీనాథ పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే వై నమో నమః భవే భవేనాభి భవే భవస్మాన్ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమో కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణమధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ జై వాసవి అమ్మా కిలకిల నవ్వుల దొరసాని అమ్మా విలువగా పలికేడి మనసు అమ్మా మనసు అమ్మా మనసారా భక్తితో పిలుతుమమ్మా మనసారా భక్తితో పిలుతుమమ్మా నూరేళ్ళ దీవెనల్ తీయవమ్మా నూరేళ్ళ దీవెనల్ కిలకిల నవ్వుల దొరసాని అమ్మా విలువగా పలికేడి మనసు అమ్మా కైలాసగిరిరాణి కదలవమ్మా కైలాసగిరిరాణి కదలవమ్మా భూలోకపు బిడ్డలం బ్రోవమమ్మా బలి బలి 14 భువనములమ్మ బలి బలి 14 భువనములమ్మ వేషు వేషు పాలన నీది అమ్మ వేషు వేషు పాలన కిల కిల నవ్వుల దొరసానివమ్మ Thank you.
దర్శనానికి వచ్చినటువంటి భక్త శిఖామణులారా, మన దేవాలయ నిర్మాణం పూర్తయి 51 సంవత్సరాలైంది. నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా అనేక రకాల ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అన్ని ఉత్సవ కార్యక్రమాలు వేరు, ఇప్పుడు ఈ రోజు ఉండే కార్యక్రమం వేరు. దీన్ని ఉత్సవం అనడానికి వీల్లేదు, దీన్ని ఉత్సవం అనడానికి వీల్లేదు. కారణమైంది, మన వైశ్యకుల దేవత అయినటువంటి అమ్మవారు తన దేహాన్ని అగ్నిగుండంలో పడింది. అంటే ఇదందరికీ దుఃఖకరమైనటువంటి విషయం. ఆత్మార్పణ చేసుకున్నారు. పూర్వకాలంలో కథం చెప్తున్నారు, ఎవరు వింటలేరు, మధ్యలో అడ్డం వస్తున్నారు. వీళ్ళు ముఖం కనిపించారు కదనే వాళ్ళకు జై వాసవి అందుతున్నారే. జై వాసవి అదే చెప్పి ఎప్పుడు కొద్దిగా నిశ్శబ్దం ఉంటే వాళ్ళకి వినపడుతుంది. బంగారం సంభవామి యుగే యుగే గోపాలకృష్ణ భగవానికి. ఇది భగవద్గీతలోని అద్భుతమైన శ్లోకం. మనం చూస్తున్న ప్రపంచమంతా పరమాత్ముడికి సంబంధించిందే. ఇక్కడ మనది అంటూ ఏమీ కనిపించదు, ఏ వస్తువు కూడా ఇక్కడ మనది లేదు. ఇంకో లక్ష్య కూడా ఉంటుంది. ముందర 1,00,000 అయింది, ఇంకో 1,00,000 ఏళ్ళు ఇట్లే ఉంటుంది. మృదంగ తుంగ మంగళ త్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ, ప్రచండ తాండవ శివ. బలో విశ్వనాథ భగవానికి. తాండవం పూర్తయింది. పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు బంగారు సింహాసనం మీద కూర్చున్నారు. మొదలు బ్రహ్మదేవుడు వచ్చి దండం పెట్టినాడు శంకరుడికి. తర్వాత నారాయణమూర్తి కూడా వచ్చి నమస్కారం చేసినాడు. 3 కోట్ల మంది దేవతలంతా వచ్చి ఒక లైన్లో వచ్చి స్వామివారికి దండం పెడుతూ ఉన్నారు. గంధర్వులు అనే ఒక దేవ జాతి, ఈ దేవతల్లో కూడా జాతులు ఉంటాయి. అందులోంచి ఒక గంధర్వుడు అమ్మవారి దగ్గర రాగానే తేరిపారు చూసిండు అమ్మను. ఎవరిని? పార్వతీదేవిని. ఆమె అందము అనంతమైనటువంటిది. దేవతల్లోకి వెళ్ళి అందమైంది ఎవరు? అమ్మవారే. ఆ అందాన్ని చూసి ఇప్పుడు తల్లి అనేది మర్చిపోయినాడు రాక్షసుడు. వాడికి పనికిరానటువంటి ఆలోచన కలిగింది. అది నోటితోటి మనం అనకూడదు. వాడు గంధర్వుడు, మామూలు గంధర్వుడు, ఒక దేవత అంశ. అయితే అమ్మను చెడ్డ దృష్టితో చూస్తాడు. దేవతలు ఏమన్నా చేసుకుంటే, పాపాలు కనుక చేస్తే భూలోకంలో పుట్టండి అని శాపాలు ఇచ్చుకుంటారు వాళ్ళు. ఎవరైనా అందరూ, మనది కూడా అంతే. అదే కదా, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. స్వర్గానికి పోతాం మనం, ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ దేవుడి మనుష్యలోకానికే తోలిస్తాడు. పాపం చేసినాం అనుకో కిందికి నరకాన్ని తోలిస్తూ ఉంటాడు. స్వర్గ, మర్త్య, పాతాళ 3 లోకాలు ఎప్పటికీ ఇట్లా రింగు తిరుగుతూనే ఉంటాయి. అయితే అప్పుడు అమ్మ చూసింది, వరే పిల్లవాడు, నాయన నువ్వు నా కొడుకు లాంటి వాడివిరా, నీకు దుష్టమైన ఆలోచన వస్తూ ఉన్నది, అందువల్ల నువ్వు భూలోకంలో జన్మించదవుగాక అని శాపం ఇస్తాడు. ఎవరికి? గంధర్వుడి. మరి ఆయన జన్మించినప్పుడు అమ్మ కూడా జన్మించాలి కదా. అప్పుడు చెప్పిండు, నీ సంహారం కోసం నేను కూడా పుడతాను. ఎక్కడ పుడతాను? ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనే నగరంలో కుసుమాంప కుసుమశెట్టి దంపతులకు పుట్టబోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, మా పిల్లలైన వైశ్యులు కొన్ని వేల ఏళ్ళ నుంచి తపస్సు చేస్తున్నారు నా కోసం. అందుకోసం వాళ్ళ కోసం నేను రావాలి. నేను అక్కడ పుట్టబోతూ ఉన్నాను. నీవు కూడా అక్కడ ఒక మహారాజుగా, విష్ణువర్ధన మహారాజుగా నువ్వు పుడతావు. నేనేమో వాసవీదేవిగా వాళ్ళ ఇంట్లో అవతరిస్తా. అమ్మ పుట్టింది. ఎప్పుడు పుట్టింది అమ్మవారు? ఎవరు చెప్తారు? వైశాఖ శుద్ధ దశమి. చప్పట్లు కొట్టండి. అమ్మవారు వైశాఖ శుద్ధ దశమి నాడు పుట్టింది అమ్మవారు. చూస్తూ ఉండగా అమ్మవారికి 16 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్నేళ్ళు? 16 ఏళ్ళు. పెనుగొండ నగరాన్ని సందర్శించడానికి విష్ణువర్ధన మహారాజు అక్కడికి వచ్చినాడు.
ఈ కుసుమాంబ కుసుమశక్తి ఏమో వీళ్ళు సామంతులు అంట. సామంతులు అంటే రాజుల కంటే కొద్దిగా చిన్న అనుకోండి. ఆ మహారాజు వచ్చినప్పుడు వీళ్ళంతా పోయి ఏమిటి ట్యాక్సీ చెల్లించి రావాల్సి ఉంటుంది. అయితే విష్ణువర్ధన మహారాజు వచ్చింది కదా అని కోమట్లంతా కూడా పాయాభయంత్రిత్వ మహారాజు కదా అని పోయి సన్మానం చేస్తారు. కానీ తండ్రి వెంబడి మన వాసవీదేవి పోతుంది అక్కడ. ఎవరి వెంబడి? కుసుమ శక్తి వెంబడి. అమ్మాయి ఏమన్నా నాన్న నేను కూడా చూస్తాను రాదును అని చెప్పి అమ్మాయి. ఆమె అద్భుతమైన అందం. కోమట్లకు శాపం ఉన్నది, ఎవరు అందంగా ఉండరాదు అని శాపం ఇచ్చింది అమ్మవారు అప్పటి నుంచి. ఆమె అందం అంటే అనంతమైన 1000 చంద్రుల అందం ఎంత ఉంటుందో. చందమామ బాగుంది అంటాం మనం, సూర్యుడికి చెప్పం అట్లా. సూర్యుడు అంకులు మంచుకున్నాడని ఎవరు అన్నారు? చందమామ ఎంత బాగుందండి, చల్లని వినలిస్తుంది అంటాం. అటువంటి 1000 చందమామలతో సమానమైన అందాన్ని కలిగి ఉంది అమ్మవారు. ఇట్లా వెలిగిపోతూ ఉన్నది. వాడికి ఎందుకో విష్ణువర్ధన మహారాజుకు ఆ అమ్మాయి మీద దృష్టి పడతారు. దృష్టి పడి ఆ వైశ్యుల పెద్దల్ని వెళ్ళి పిలిచి, ఏమండి నేను మిమ్మల్ని ఒక కోరిక కోరబోతూ ఉన్నాను. ఆ గురువు గారి వెంబడి వచ్చినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆమెను నేను వివాహం చేసుకుంటాను. అప్పటికే వాడికి 53 మంది భార్యలట. రాజుకు 53 మంది భార్యలు ఆల్రెడీ ఉన్నారు. ఈ వైశ్యుల పెద్దలకు ఏం చెప్తాడు? ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అనగానే వాళ్ళంతా కొద్దిగా భయపడిపోతారు. పాపం వాళ్ళు ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అడుగుతున్నది మహారాజు. ఇస్తే ఎట్లా, ఇవ్వకపోతే ఎట్లా. ఒకవేళ ఇచ్చినామనుకోండి దాన్ని ఏమంటారు? వర్ణాంతర వివాహము. అంటే ఒక కులం వాళ్ళు అదే కులం గల స్త్రీని మాత్రమే వివాహం ఆడాలి అని ఇప్పటి వరకు కూడా నియమం నడుస్తూ ఉన్నది. ఈ మిగతా నియమాలు ఉల్లంఘన జరిగిన తర్వాత మనం చూడొద్దు. ఆ టైం చూసే టైం మనకు రావద్దు. మనమేమో వైశ్యులం, అమ్మాయిని ఇయ్యడానికి వీలు లేదు. కానీ మహారాజు ఆయన ఏం చేసేది తెలియదు అని ఇట్లా అందరు భయపడుతూ ఉంటే వాసవీదేవి నిలబడి, పెద్దలారా మీరెవరూ భయపడకండి, మీరందరూ అనుకున్నట్టుగా నేను మామూలు స్త్రీని కాదు, సాక్షాత్తు జగదంబ పార్వతీదేవినే అవతారం ఎత్తడం జరిగింది. వాడి సంహారం నా చేతిలోనే ఉన్నది. అందువల్ల మీరేమీ భయపడకూడదు. కానీ మీరు ఒక త్యాగం చేయవలసి ఉంటుంది. ఏం త్యాగం అమ్మా? అప్పుడు మీ గోత్రాలు 714 గోత్రాలు ఉన్నాయి మీ వైశ్యులై. ఇప్పుడేమో కేవలం 102 మాత్రమే ఉన్నాయి. ఆ 714 మందితోటి సమావేశం ఏర్పాటు చేసి అమ్మవారు చెప్తుంది, నేను మాఘశుద్ధ విధి అన్నాడు అంటే ఇవాళ ఆత్మార్పణ చేసుకుంటాను. అగ్నిగుండంలో నా శరీరాన్ని కాల్చేసుకుంటాను. నేను నా ఆత్మ మాత్రం కైలాసం పోతుంది. నేను కైలాసం నుంచి వచ్చినాను, మళ్ళీ కైలాసమే పోతుంది. అయితే నాతో పాటు ఎవరైతే కుండాలు ఏర్పాటు చేసుకొని ఎవరైతే దుంకుతారో, నేను దుంకంగానే మీరంతా దుంకారు అగ్నిగుండంలో, వాళ్ళు మాత్రం శాశ్వతంగా ఉంటారు అని చెప్పి అమ్మవారు చెప్తారు. అప్పుడు కేవలము 102 మంది దంపతులు మాత్రమే అమ్మవారి వెంబడి కుండాన్ని అగ్ని రగిల్చుకొని దాంట్లో పడతారు. పడుడు ఆలస్యం లేదు. 18 భుజాలు అమ్మవారే అమ్మ ప్రత్యక్షమైంది. చప్పట్లు కొట్టారు. పరమేశ్వరి మాతాకి జై. అప్పుడు అమ్మ చెప్తుంది, నాయన నేను మీ అందరికీ ఆడవిల్ల. ఇప్పటి నుంచి వైశ్యులందరూ నన్ను ఆడవిల్లగా భావించి పూజలు చేయవలసింది. ప్రతి దేవాలయంలో, ప్రతి గ్రామాన, ప్రతి ఊరు యందు, ప్రతి పట్టణమునందు వాసవి మాత ఆలయాన్ని నిర్మాణం చేయండి. నేను సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అంశతో నేను జన్మించినాను. నాకు మీరు చేసేటువంటి ఉపచారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ మీకే ఇస్తాను. ఉదాహరణకు ఓడిబియ్యం పోసిండు, మీకు సుమంగళీత్వం వస్తుంది. పుష్పాలు వేసిండు, సుమంగళీత్వం వస్తుంది. ఇంకేమిటి, ఓ పట్టు చీర ఇచ్చిండు, సౌభాగ్యవతీత్వం ఇస్తుంది. ఇంత వెండి బంగారం ఇచ్చిండు, ఆ అనుగ్రహం కూడా అమ్మ ఇస్తుంది. దేవత మనం ఇచ్చింది ఏ వస్తువు కూడా ఉంచుకోదని శాస్త్రం చెప్తుందండి. సముద్రం ఉన్నదనుకోండి, సముద్రంలో చిన్న గడ్డిపోతలు వేసినా దాంట్లో ఉండదట, వెంటనే బయటకు వాపసు వస్తుంది. అట్లే మీరు పరమాత్మ దగ్గర దేన్ని సమర్పించండి. 1 రూపాయి నుంచి మొదలు పెడితే 1 కోటి రూపాయల వరకు వెంటనే అమ్మవారు మళ్ళీ ఇస్తుంది.
అందులో అమ్మవారికి ఏం పేరు ఉందంటే సత్య ప్రసాదిన్యై నమః. వెంటనే అనుగ్రహించేది ఎవరంటే అమ్మవారట. నారాయణమూర్తి కానీ శంకరుడు కానీ కొద్దిగా తూకం వేస్తారు, ఒరే వీడు ఎటువంటి వాడు, తాత్కాలికమైన పని కోసం చేస్తుండా ఆత్మ ఉద్ధరణ చేస్తుండా. అయితే అప్పుడు ఇవన్నీ అమ్మవారు చెప్తుంది. విచిత్రం ఏంటంటే అమ్మవారి ఇక్కడ అగ్నిగుండంలో వడులు, విష్ణువర్ధన మహారాజు తల 1000 వ్రక్కలై వాడు చనిపోకడా ఒకేసారి జరుగుతుంది. అది ఎప్పుడు జరిగింది? ఈ కలియుగంలో జరిగింది. మరి ఏమండి కలియుగంలో జరిగింది కదా, ఓ త్రిశూలంతో ఒడి చేస్తే కాదా వాడిని, లేదా ఇప్పుడైతే అనేక రకాల తుపాకులు కూడా ఉన్నాయి అట్లా కాల్ చేయొచ్చు అంటే ఇది కాల్ చేయడానికి వీల్లేదు. ప్రతి యుగానికి ఒక సూత్రం ఉంది, ఒక ధర్మం ఉంది. మనం సీతమ్మ తల్లి గురించి విన్నాం. రాముడి యొక్క భార్య సీతమ్మ తల్లిని రావణ బ్రహ్మ ఎత్తుకొని పోయినాడు. రాముడు అన్ని అడవులు ఎందుకుగా చెప్పాము, దేవుడే, రావణ అంటే దేవుడని ఇప్పటికి కూడా అందరి ఇళ్లలో చిత్రపటాలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు అంతగా తిరగడం ఎందుకు అంటే ఆయన కూడా ఒక మానవుడిగా జన్మించినాడు. పరమాత్మ అయినా ఈ భూలోకంలో జన్మిస్తే భూలోక నియమాలనే పాటించాలి, పనికిరాని మాయాశక్తులతో చేయకూడదు. అందువల్లనే ఆయన సీతమ్మ కోసం అంత తిరగడం జరిగింది. ఇక్కడ మన వాసవీదేవి కూడా అదొక నియమం పెట్టుకున్నది. శంకరుడితో చెప్పింది మొదలే, ఏమండి నేను ఇట్లా పోతూ ఉన్నాను అని చెప్తుంది. ఇక్కడ ఒక చిన్న విశేషం జరుగుతుంది. ఇప్పుడు ఈమె 16 సంవత్సరాల అమ్మాయికి అగ్నిగుండంలో దూకొచ్చా చూద్దాం ఎవరు చెప్తారు. అంటే ఒక కన్యగా ఉన్నటువంటి అమ్మాయిని దహనం చేయొచ్చా మనము? చేయడానికి వీల్లేదు. వివాహమైన స్త్రీని మాత్రమే దహనం చేయాలి. కన్యక కనుక చనిపోతే వివాహం చేయకూడదు, ఆ నియమం. అప్పుడు వాసవీదేవి ఒక్కసారి వారి గురువైనటువంటి భాస్కరాచార్యుని దిక్కు చూస్తారు. భాస్కరాచార్యుడు ఎవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడే అమ్మవారి గురువుగా ఆవిర్భవిస్తారు. అప్పుడు భాస్కరాచార్యుడికి అనుమానం వస్తుంది, అడుగుతుంది, ఏమండి ఇది సర్వసమ్మతమేనా, నేను అగ్నిగుండంలో పోతున్నా అంటే కాదమ్మా తప్పైపోయింది అంట. మరి ఏం చేద్దాం, కైలాసం నుంచి నగరేశ్వరుని పిలిపిద్దాము, శంకరుని పిలిపిద్దాం అంటే అప్పుడు శంకరుడు వచ్చి వాసవీదేవికి మంగళసూత్రాన్ని కడతాడు. ఇప్పటికీ ఒక అనుమానం ఉంది చాలా మంది వైశ్యులు, ఇప్పటికి మన మొత్తం ఆల్ స్టేట్లో కూడా, ఈమె కన్యక అంటుండు కదండి, మరి మంగళసూత్రం ఎందుకు అని. అవి ఎందుకు మంగళసూత్రం ఇప్పుడు తెలిసింది అందరికీ. సాక్షాత్తు శంకరుడు వచ్చి అమ్మవారికి మంగళసూత్రం కడతాడు. అప్పుడు అమ్మ దహనం అయిపోతుంది. దహనం అయిపోగానే 2 నిమిషాల్లోనే సాక్షాత్తు శంకరుడే నందికేశ్వరుడి మీద వచ్చి పార్వతీదేవిని ఆ యొక్క నందివాహనం మీద కూర్చోబెట్టుకొని స్వామివారు మాయమైపోతాడు. బడా శంకర భగవానికి కనుక అటువంటి మహాతల్లి దేహాన్ని వదిలిపెట్టిన రోజు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ శరీరం ఒక్కటే లేదు, 2 ఉన్నాయి. ఒకటి దేహము, రెండవది ఆత్మజ్యోతి. అందరిలో కూడా ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుందండి. అది ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో కూడా చెప్తాను నేను. ఉండే సార్ నువ్వు చెప్తావు ఆ ఉష్ణోగ్రత ఎంతో? వెరీ గుడ్ 98.4 degrees ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అదే మన ఆత్మజ్యోతి అందరిలో ఉన్నది. అది ఎవరి అంశ? శంకరుడి యొక్క అంశ. శంకరుడు అగ్నిస్వరూపుడు. మనం ఏమంటాం? 12 జ్యోతి లింగములు అంటాం. జ్యోతి అంటే ఏంది? ఒక దీపం. ఆ దీపం మనందరి హృదయాల్లో ఉన్నది. అందులో మనం కూడా ఎవరమో కాదు, సాక్షాత్తు శంకరుడికి బిడ్డలము. గణపతి తర్వాత, కార్తికేయ స్వామి తర్వాత మన పేరు కూడా అక్కడ ఉంటుంది. చప్పట్లు కొట్టండి అందరూ. చెప్పండి నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని అనకండి, నేను సాక్షాత్తు శంకరుడి యొక్క కుమారుణ్ణి. ఆ వారసత్వం మనలో ఉన్నది. ఎట్లా చెప్తారండి అంటే నా శరీరం వేడిగా ఉంటారు. ఇక్కడ తప్పి వేడి పోయిందనుకో ఓం నమ శివాయ అది అనుకోకూడదు. ఎప్పటికి ఉష్ణోగ్రత ఉండాలి.
98.4 degrees ఉష్ణోగ్రత కంటే ఎక్కువైతే జ్వరం బాగా వచ్చింది అంట, తక్కువైతే లో జ్వరం వచ్చింది అంట. ఉష్ణోగ్రత ఉన్నది, ఆత్మజ్యోతి వెలుగుతూ ఉన్నది. ఆ మహాతల్లి ఏమిటి దేహాన్ని త్యాగం చేసింది, ఆత్మను త్యాగం చేయాలి. ఆత్మకు సావలేదండి, ఆత్మ ఎప్పుడు శరీరాలు తిరుగుతూనే ఉంటారు. అమ్మ ఏం చేసింది? దేహ త్యాగము చేసినటువంటి ఒక అశుభ దినము, మంచి రోజు కాదు మనందరికి. అందువల్ల అమ్మ గురించి ఒక 2 నిమిషాలు మనం మౌనాన్ని పాటించాలి. అందరు లేచి నిలబడాలి. 2 నిమిషాలు అమ్మ యొక్క ఆత్మశాంతికి, దేహశాంతికి. शांति शांति। बोलो कन्यका परमेश्वरी माता की, बड़ा शंकर भगवान की, नगरेश्वर भगवान की। अम्मदय उंटे अम्मदय उंटे अम्मदय उंटे అందరూ కూడా ఈ ఆర్థిక దండం పెట్టి కూర్చోవాలి, లైన్లో రావాలి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నారు అందరికీ. జై వాసవి. మన ఇళ్లలో మన పెద్దలు ఎవరైనా పోతే బ్రాహ్మణ్ణి పిలిపించి కానుకలిస్తూ ఉంటాం. మీకు ఎవరికైనా ఓపిక గలవాళ్ళు, నేను ఇక్కడ గురువు గారిని ఉన్నాను కనుక ఏదైనా దానము నిమిత్తము ₹1 నుండి ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఏ దానం ఒక్కసారి కూర్చోండి. ఏ దానం చేయకుండా గోదానం మాత్రం చేయండి. అందరూ కూడా నేను ఒక మంత్రం చెప్తాను, అందరూ కూడా అనండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శుభం యేష్య అతః శాంతిం ప్రయచ్చ మే. శ్రీ శ్రీ వాసవీదేవి దేహము యొక్క ఆత్మ యొక్క శాంతి నిమిత్తము గురుదేవులైన శ్రీ శ్రీ వేలేటి గౌరీ శంకర శర్మ గారికి యథాశక్తి గోదానమును సమర్పించుచున్నాము. దీని చేత జగదంబ తృప్తి చెంది 14 లోకాలు కాకుండా 28 లోకాలను సృష్టించి అంగరంగ వైభవంగా ముందుకు సాగునుగాక. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారములు. అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని ఆది పరాశక్తి అవ్యాజ కరుణామూర్తి భగవతి శ్రీ శ్రీ వాసవీదేవి దివ్యమైన పాదపద్మములకు మనస వాచ కర్మణ సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తున్నాము. భవతి భిక్షాన్ దేహి భవతి భిక్షాన్ దేహి భవతి భిక్షాన్ దేహి. ధర్మస్య అధర్మస్య ప్రాణిషు విశ్వస్య ధర్మకి అధర్మకి प्राणियों में विश्व का गोहत्या गोमाता की हर नमः पार्वती पदेव हर महादेव हर 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 अम्मदय उंटे जय वासवी सर्वे जनाः. మిగతా కార్యక్రమాన్ని కార్యకర్తలు చేయగలరు. జై వాసవి.
జై వాసవి, జై జై వాసవి. దయచేసి ఈ ఆత్మార్పణ దినోత్సవం చేసే భక్తులందరూ మాతో సహకరిస్తే బాగుంటుంది. వచ్చి అభిషేకం చేసి వెళ్ళవలసిందిగా మనవి. దయచేసి అందరూ మాతాను అభిషేకం చేసి వెళ్ళవలసిందిగా మనవి. నమస్కారం. మన వాసవి క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మన వాసవి మాత ఆత్మార్పణ దినము సందర్భంగా ఈ కనక పరమేశ్వరి గుడిలో పురస్కారాలు జరిగినాయి. ఇప్పుడే భారతి కూడా అయిపోయింది. ఈ సందర్భంగా మన వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ తరఫున ప్రసాదము వితరణ చేయబడింది. అందరూ భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మన నాగరాజు గారు, వైరేష్ గారు, రాజేష్ గారు, అందరు మిగతా సభ్యులు, మన రాజేశ్వర సార్ మిగతా సభ్యులందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రవీంద్రనాథ్ గుప్తా సీనియర్ సిటిజన్ క్లబ్ అధ్యక్షుని, వైరయ్య కార్యదర్శి, కృష్ణప్రసాద్, మిగతా సభ్యులందరూ ఒక మనిషి లేడు. Please do subscribe to Prajabheri News Channel. जय जय माते गो माते, 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 जय गो माता की, गो माता की जय. राम रघुराम लाली, माँ पाल सीता समेत लाली, हरि राम राम लाली, हरि जरूरी तुम्हारे लाली, लाल राम श्री राम लाली. अम्मा अच्युतानंद जो जो मुकुंद राम गोविंद. చిన్ని కృష్ణుడు ఉయ్యాల చేసి చిన్ని తలయునికి ఇప్పుడు చెంపాల ముద్దులకే చిన్న బాబుకు లాలి 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 వటపత్ర సాయికి లాలి లాలి నేత్రునికి
రాణిస్తుంది వేరే జంతువులు రాని జయ జయ మాతే గోమాతే జయ జయ మాతే గోమాతే జయ జయ మాతే గోమాతే జయ జయ మాతే గోమాతే గోమాతే రామ రఘురామ లాలి మాపాలి సీతా సమేత లాలి హరి రామ రామ లాలి హరి జనులు లాలి లాల్ రామ శ్రీరామ లాలి అమ్మ అచ్యుతానంద జో జో ముకుంద చిన్ని కృష్ణుడు ఉయ్యాల చేసి చిన్ని తనయునికి పొడు చెంపాల ముద్దులకే చిన్న బాబుకు లాలి 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 వటపత్ర సాయికి రాణిస్తుంది వేరే జంతువులు రాని